రే నీ ఫ్రెండ్ వస్తున్నారు రే. అవునే ఈ టైంలో ఏం పనికి వస్తున్నాడు మావాడు? ఎందుకేంట్రా రేపు వాళ్ళ ఫంక్షన్ ఉంది కదా, నిన్ను ప్రత్యేకంగా పిలవడానికి వస్తాంటారా. వాడిని నాటు పట్టిద్దాము, నేను తాగుకుంటా. సరే పో. ఏమన్నా అంతా బాగుంటారన్నా? బాగున్నా తమ్ముడు. ఏం ఈ టైం కాడ వచ్చినావు? ఏం లేదా, రేపు మరి ఫంక్షన్ ఉంది, తప్పకుండా అంతా రావాలన్నా. సరే వస్తాంలే. అవును నీ ఫ్రెండ్ అని పిలిచినావా? నా ఫ్రెండ్ ఎవరన్నా? సంతోష్ను. వాడు పేరుకి మాత్రమే ఫ్రెండ్ అన్న, పర్సనల్ పిలిచేదాను కానీ. అదేం తమ్ముడు, వాడు నీ సొంత ఫ్రెండ్, ఎనీ టైం కలిసి మెలిసి తిరుగుతూ ఉంటారు, వాడిని ఫంక్షన్కి పిలుచువా? వాడిని ఫంక్షన్ పిలిస్తే మా వాళ్ళు నన్ను తిడతారన్న. తమ్ముడు నువ్వు తమాషా పట్టించడానికి చెప్తున్నావు కదా? తమాషా లేదు, ఏమీ లేదన్నా, నిజమే చెప్తానన్నా. వాడిని ఫంక్షన్ పిలిస్తే మా వాళ్ళు తిడతారన్నా. తమ్ముడు ఫంక్షన్కి నేను కూడా రాను తమ్ముడు. ఏమన్నా ఎందుకన్నా? నువ్వు ఫ్రెండ్స్కి వాల్యూ అయినందుకు నేను కూడా రాను తమ్ముడు. మన కులం అంతా ఒకటే అన్న, వాళ్ళు తక్కువ కులం వాళ్ళు అన్న. స్నేహానికి తక్కువ కులమో ఎక్కువ కులమో అంటూ ఉండదు తమ్ముడు. వాడిని కాల్చిండే తర్వాత ఓ రోజు పార్టీ ఇస్తాలన్న. వాడు పార్టీ కోసమో తినేదానికోసమో కాదరా, నీ ఫ్యామిలీ గురించి ఓ రోజు వాడు ఎంత కష్టపడినాడో తెలుసు కదరా. ఆ రోజు ఏమైందిరా, వాడిని తక్కువ కులమో? సారీ అన్న. సారీ కాదు, వాడు లేని ఫంక్షన్కి నేను రానురా.